ఒక ఊళ్ళో యజ్ఞం జరుగుతోంది. యజమానికి యజ్ఞగుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు భార్య చెప్పింది, నిన్న పొరపాటున యజ్ఞగుండంలో తాంబూలాన్ని ఉమ్మేశానండి, అదే ఈ రోజు బంగారం ముద్దయింది. ఆశ్చర్యంతో ఇంటి యజమాని పరీక్షించేందుకు తాను యజ్ఞగుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారం ముద్ద దొరికింది. ఈ వార్త ఆ నోట ఈ నోట పాకింది. అంతే, యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా గుండంలో ఊసేశారు, బంగారం ముద్దులు పొందారు. ఒక్క అర్కస్వామియాజి తప్ప. యజ్ఞం పవిత్రమైనది, యజ్ఞగుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడమే నా ధర్మం, నా కర్తవ్యం. బంగారం ముద్దులు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదన్నాడు ఆయన. ఊరంతా ధనవంతులయ్యారు, ఒక్క అర్కస్వామియాజి తప్ప. ఆయన భార్యకి ఇది నచ్చలేదు. మనము ఉమ్మేద్దామండి, బంగారం పొందుదామని ఎంతో నచ్చ చెప్పింది. అర్కస్వామియాజి సరే మీరా అంటూ కాదన్నాడు. చివరికి ఆమె కోపంతో పుట్టినింటికి పయనమైంది. ఆమెకు నచ్చ చెప్పుతూ అర్కస్వామియాజి కూడా తన వెనకే వెళ్లాడు. ఊరు పెలిమేర దాటాడో లేదో ఊళ్ళో పెద్ద గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దుల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇల్లు కాలిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరంతా బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు, అర్కస్వామియాజి, ఆయన భార్య తప్ప. అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు. ఇన్నాళ్ళు నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరంతా బంగారం ముద్దుల కోసం ధర్మం తప్పినా నువ్వు నీ కుటుంబం ధర్మం పాటించింది. అందుకే నువ్వు ఊళ్ళో ఉన్నంతసేపు ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నా పనిని నేను చేసి ధర్మహీనులను ధ్వంసం చేశాను అన్నాడు కలిపురుషుడు. ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే. ధర్మం ఆచరించే వారికి చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు గాని చివరకు ధర్మమే గెలుస్తుంది. ధర్మో రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. జై